ప్రియ సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో బైబిల్ గ్రంథమందు లూకా సువార్త 2వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. 13, 14. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఇన్ ఇంగ్లీష్, ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ద హైయెస్ట్ అండ్ ఆన్ ఎర్త్ పీస్ అమాంగ్ దోస్ విత్ హూమ్ ఈజ్ ప్లీజ్డ్ అని వ్రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరులారా, సర్వోన్నతమైనటువంటి స్థలములో ఉన్నటువంటి ఆ దేవునికి మహిమకరంగా మనం ఈ లోకంలో బ్రతకాలి. ఆయనకిష్టులైనటువంటి మనుషులైనటువంటి మన మీద ఆయన సమాధానము ఉండాలని ఆ దేవుని యొక్క చిత్తం కనుక వీటికి మనము విధేయులమై ఆ దేవుని చిత్తాన్ని మనము పాటింతుముగాక. ప్రార్థన చేసుకుందామా? పరలోకమందున్నటువంటి మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. నీవెంతో నమ్మదగినటువంటి దేవుడు స్వామి. ప్రభువా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో వింటున్నటువంటి ప్రతి బిడ్డలు, వినబోతున్నటువంటి ప్రతి బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి సర్వోన్నతమైనటువంటి ఉండే మా తండ్రి, నీకు స్తోత్రములు కలుగునుగాక. భూమి మీద ఉన్నటువంటి మా మీద నీ సమాధానము ఎల్లప్పుడూ ఉండునుగాక. తండ్రి, నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ అసమాధానముతో ఈ భూమి మీద కంటతడి పెడుతున్న ప్రతి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి సహోదరులారా, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? మీ కొరకు ప్రతి నిత్యము ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన అనుభవంలో మీరు కూడా పాలుభాగస్తులుగా ఉండాలని ప్రభు పేరట మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాం. మీరంతా మీ పని బాటల్లో, మీ వ్యాపారాలలో, మీ యొక్క రాకపోకల్లో, మీ కుటుంబ వ్యవస్థలో దేవుడు మీకు తోడుగా ఉండి మీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్.